సెట్టిపల్లి లేఅవుట్లో ప్రకటించిన 2111 లిస్టులో 1705 పేర్లు మాత్రమే ప్రకటించారు. పెండింగ్లో ఉన్న 406 మంది లిస్టును వెంటనే ప్రకటించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందబాసి నాగరాజు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 406 ప్లాట్లు లిస్టును వెంటనే ప్రకటించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తిరుపతి అర్బన్ మండలం సెట్టిపల్లిలో 600 ఎకరాల పైన లేఅవుట్ వేసి అనేక ప్రక్రియలు చేసి చాలా పోరాటాల తర్వాత ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో డిప్ పద్ధతుల్లో 2111 మందికి ఈరోజు లిస్టు ప్రకటించారు ప్రభుత్వం అధికారికంగా. దాంతో వాళ్ళు లిస్టు ఆధారంగా చూసినప్పుడు 3 లిస్టులో కూడా 1706 మంది మాత్రమే ఈరోజు ప్రకటించారు. మిగతా 400 చిల్లర ఈరోజు 5 ప్రకటించకుండా పెండింగ్లో పెట్టారు. దీని కారణంగా చాలామంది ఆవేదన చెందుతూ ఉన్నారు. వాళ్ళు నిజంగా కొనుక్కొని సొంత ప్లాట్దారులు, సొంత భూమి కలిగిన వాళ్ళు వీళ్ళందరినీ వెంటనే ప్రకటించాల్సిన బాధ్యత ఈ రెవెన్యూ యంత్రాంగం ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఎలక్ట్రానిక్ పద్ధతిలో విడుదల చేసిన ఈ యొక్క లిస్టులోని ఇంత గందరగోళంగా ఉంటే ఇంక వాస్తవ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. నేను చెప్తున్నా 20వ తేదీ లోపల పూర్తిగా, ఈ నెల 20వ తేదీ లోపల పూర్తిగా ప్రకటించాలని చెప్పేసి వాళ్ళ ప్రొసీడింగ్ ఆల్రెడీ ఇచ్చున్నారు. అన్నీ చేసిన వాటికి ఇండివిజువల్ ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదే పరిస్థితులు సెట్టిపల్లి వాసులు ఈరోజు ప్రభుత్వానికి గరిష్టమైన లాభాన్ని చేకూర్చారు. దాదాపు 150 ఎకరాల పైన ఈరోజు ప్రభుత్వానికి తుడాకి ఇచ్చి కోట్లాది రూపాయల లాభం చేశారు. ఎన్ని కోట్లు ఈరోజు 1500 కోట్ల పైన లాభం చేసిన ప్రజల్ని ఎలా చూసుకోవాలి మీరు? ఈ రకంగా వేదనకు మళ్ళీ గురి చేస్తారా? తప్పు అని చెప్పి సిపిఎం పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది, ఇప్పుడు కూడా చెప్తా ఉంది. అదే రకంగానే మ్యూచువల్గా ఎవరైనా ప్లాట్లు మార్చుకోవాలంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. వాళ్ళకి ఎందుకంటే ఒక వేరే దగ్గర వచ్చింది, 2 ఒక దగ్గర ఉంటే బాగుంటుంది. ఎవరైనా అంగీకరిస్తే వాళ్ళు అర్జీ పెట్టుకుంటే వాళ్ళు దాన్ని కూడా పరిష్కరించాలని చెప్పి నేను కోరుతున్నాను. గతంలో తమ అవసరాల కోసం వాళ్ళు అమ్మేసి ఉంటే వాళ్ళ అంగీకారం, వాళ్ళ అఫిడవిట్ తీసుకొని ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళ పేరుతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఆ రకంగా కూడా వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, వాళ్ళ కథన భారం లేకుండా ఉంటుంది. అదే రకంగానే ఈరోజు ఈ సెట్టిపల్లి లేఅవుట్ని త్వరితగతిగా పూర్తి చేయాలి. మీరు నానేసుకొని ఇంకా అయిపోయింది కదా, పండగ అయిపోయింది కదా, లేదా ఇల్లు వెళ్ళినాం కదా, పండగ అయిపోయింది అనుకోబాకండి. ఈరోజు మొత్తం కూడా అక్కడ వ్యవసాయ భూములన్నింటినీ కూడా సద్దు చేయాలంటే చాలా యుద్ధ ప్రయత్నం చేయాలి. ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చేసి కూడా సక్రమంగా చేయలేదు. ఇప్పుడు ఇది అక్టోబర్లో ఇవ్వాల్సింది జనవరిలో ఇచ్చారు. ఇది దాదాపు 3 నెలలు పెండింగ్ పడింది. కాబట్టి అట్లా కాకుండా ఖచ్చితంగా నిర్దిష్టమైన కాలం ప్రకటించండి. రేపు ఏప్రిల్ మే లోపల మేము పూర్తి చేస్తాం, లేఅవుట్ ఇచ్చి ప్లాట్లు ఇస్తామని చెప్పి. మీరు వ్యాపారం చేసుకుని తొడాకి ఇచ్చిన 65 ఎకరాల్లోనూ లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చిన 90 ఎకరాల్లోనూ వీటిలో పనిచేసేది కాదు. ముందు ప్లాట్దారులు వాటి మీద పనిచేయాలి. అక్కడ కనీస సౌకర్యాలు యూడిఎస్ కానీ, కరెంట్ కానీ, లేకపోతే యూడిఎస్ ఇది కానీ అన్ని సౌకర్యాలు కూడా అండర్ గ్రౌండ్ చేయాలి. గ్యాస్తో సహా మంచినీటి సౌకర్యం కల్పించాలి, స్కూల్ ఏర్పాటు చేయాలి, గ్రౌండ్, ఇట్లాంటి అనేక విషయాల మీద సిపిఎం పార్టీ పలు దఫాలుగా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం. అవన్నీ కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అదే రకంగా ఏవైనా చిన్న కరెక్షన్స్ వాళ్ళు మ్యాచింగ్ అనేటువంటి వాటి అన్నింటి కూడా అర్జీలు తీసుకొని పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తెలియజేస్తుంది. లేని పక్షంలో ప్రజలందరూ కూడా ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సిపిఎం పార్టీ వారికి పూర్తి మద్దతుగా నిలుస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.